ఇంతవరకు మీరు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారు. ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతాం మనం. సో చాలా సింపుల్గా ఉంటుంది ఎక్సర్సైజ్, పెద్ద కష్టమేది కాదు. సో ఇక్కడి నుంచి క్లాస్ స్పీడప్ ఉంటుంది నాన్న, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ప్రతిదీ కూడా విడమర్చి నెమ్మదిగా చెప్పాను. ఇప్పుడు అలా ఉండదు, ఇప్పుడు స్పీడ్గా వెళ్తుంది క్లాస్. సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సర్కస్ ఆర్టిస్ట్ అనేవాడు 20 మీటర్లు క్లైంబ్ చేశాడు ఒక లాంగ్ రోప్ మీద. అయితే అది టైట్గా భూమి మీద ఉన్న ఒకదానికి ఒక వెర్టికల్ పోల్కి గ్రౌండ్కి స్ట్రెచ్ చేసి పెట్టాడు. అయితే ఆ పోల్ యొక్క హైట్ మనకు అడిగాడు. అర్థం కదా కదా, సింపుల్. ఏం లేదు, భూమి మీద ఒక పోల్ ఉందన్న, నేనే ఆ పోల్ అనుకో. ఒక సర్కసోడు అక్కడ ఒక మేక కొట్టి దానికి నా తలకి తాడు కట్టాడు. దాని మీద నడుస్తున్నాడు సర్కసోడు. అయితే ఆ తాడు యొక్క లెంత్ ఎంత అని అడిగాడు. సో అక్కడ యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీల యాంగిల్. ఓకేనా. సో ఇది సర్కస్ పోల్ అన్న, ఇది సర్కస్ పోల్ రా. భూమి మీద నుంచి గ్రౌండ్ నుంచి ఇలాగా ఒక రోప్ కట్టాడు రా, దీని మీద ఇది నడుస్తున్నాడు, అలాగ ముందుకు నడుస్తాడు. ఓకేనా. ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీలు ఇచ్చాడు నాన్న. సో ఆ రోప్ యొక్క లెంత్ 20 మీటర్లు ఇచ్చాడు రా. అయితే వాడికి ఈ స్టాండ్ అంటే ఏదైతే ఇక్కడ ఈ పోల్ ఉందో ఈ పోల్ యొక్క లెంత్ కావాలా, సో లేదా దాని హైట్ కావాలా అని అడిగాడు. సో ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది సింపుల్ అన్న, 2 ఎండ్స్ ఏసి, రోప్ యొక్క 2 ఎండ్స్, ఆ తాడు యొక్క 2 ఎండ్స్ ఏసి అన్నాడు. ఓకే. నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ద పోల్ బి. ఓకే. లెంత్ ఆఫ్ ద రోప్ 20 మీటర్లు. మనకు కావాల్సింది హైట్ ఆఫ్ ద పోల్ కావాలా. యాంగిల్ ఎంత చేస్తుంది, 30 డిగ్రీలు చేస్తుంది. దీన్ని బట్టి మనం ఆన్సర్ కట్టాలా. ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాం, వాడు ఇచ్చిన ట్రయాంగిలే. యాంగిల్ బి 90 డిగ్రీలు రాసుకో. స్పీడ్గా వెళ్తుంది క్లాసు, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్ కట్గా ప్రతిదీ చెప్పాను. యాంగిల్ బి 90 డిగ్రీలు, వాడిచ్చిన యాంగిల్ 30 డిగ్రీలు రాసాము. సో ఇక్కడ నేను సైన్ 30 డిగ్రీస్ తీసుకుంటున్నాను, సైన్ వాల్యూలు తీసుకుంటున్నాను. సైన్ అంటే ఫార్ములా ప్రకారం ఆపోజిట్ బై హైపోటనస్. సైన్కి ఆపోజిట్ ఇది ఏబి, హైపోటనస్ ఏసి. సో ఏబి బై ఏసి. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసి వాల్యూ 20. సైన్ 30 అంటే 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 20. 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 20. సో ఇక్కడ సైన్ 30 వాల్యూనే రాసింది, ఇది ఏం మార్చలేదు, సేమ్. సో క్రాస్ మల్టిప్లికేషన్ 2ab ఈజ్ ఈక్వల్ టు 20, 2 పొదుల. సో ఏబి ఎంత నాన్న 10 మీటర్లు. సో ఇక్కడ ఏదైతే ఈ పోల్ ఉందో ఈ పోల్ యొక్క హైట్ ఎంత నాన్న 10 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు ద స్టార్మ్ అండ్ ద బ్రోకెన్. ఏం లేదన్న, ఒక చెట్టు ఉందిరా, నెట్ నిలువుగా అలా ఒక చెట్టు ఉంది. ఒక పిడుగు పడడం వల్ల చెట్టు మధ్యకి ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఈ ఇరిగింది భూమికి తగిలిసింది. ఓకేనా. ఈ ఇరిగిన ముక్క భూమికి తగిలింది. అయితే ఆడికేట్ కావాలా, ఆ చెట్టు యొక్క మొత్తం హైట్ ఎంత అనేది కావాలా. సింపుల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది పెద్ద చెట్టు, మరి చెట్టు అనుకోండి, ఇరిగిపోయింది పడడం వల్ల, అంటే పిడుగు పడడం వల్ల ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఆ మొక్క ఇలా నేలకు పడింది. నేల నుంచి ఆ ఇరిగిపోయిన మొక్క 30 డిగ్రీల యాంగిల్ చేస్తుంది. ఆ ఇరిగిపోయిన మొక్కకి చెట్టు మొదలకి మధ్యన డిస్టెన్స్ 8 మీటర్లు. అయితే ఆ చెట్టు మొత్తం పొడుగు ఎంత అని మనకి అడిగాడు, అంతే క్వశ్చన్ అదే. సో నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ద ట్రీ ఏ, ఎక్కడ వేలు అనుకున్నాం చెట్టు మొదలు. టాప్ ఆఫ్ ద ట్రీ సి, తర్వాత అది బ్రేక్ అయిన పాయింట్ బి. ఇప్పుడు ట్రీ అనేది గ్రౌండ్ ఎక్కడ టచ్ చేసింది, డి అనే పాయింట్ దగ్గర. సో డి పాయింట్. సో ఇప్పుడు ఏకి డికి మధ్య డిస్టెన్స్ ఎంత 8 మీటర్లు, అదే రాశాను. నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఏబి మనకు తెలియదు, బీసీ కూడా మనకు తెలియదు. చూడండి, సో మనకి ఏబి తెలియదు, బీసీ తెలియదు, ఈ మొక్క తెలియదు, ఈ మొక్క తెలియదు. వీళ్ళిద్దరిని కలిపితేనే మనకు చెట్టు హైట్ ఎంత అనేది తెలుస్తుంది. సరే కడదాం. హైట్ ఆఫ్ ట్రీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు, సో ట్రీ యొక్క హైట్ ఎంత ఏసి, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ సి ఉంది. సో దీన్ని మనం ఏబి ప్లస్ బీసీ 2 ముక్కల కింద రాయొచ్చు కదా, అదే రాశాను. ఏబి ప్లస్ ఏసీ. ఏబిని ఎక్స్ అనుకున్నాను, బీసీని వై అనుకున్నాను. ఓకే, ఎక్స్ ప్లస్ వై. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 30 డిగ్రీలు. సో ట్రయాంగిల్ ఏడిబిని తీసుకో, వచ్చేది ట్రయాంగిల్, వచ్చిన ట్రయాంగిల్ ఏడిబి తీసుకోను. 30 డిగ్రీస్ తీసుకోవాలా. చూడు, యాంగిల్ 90 డిగ్రీలు, 30 డిగ్రీస్ తీసుకున్నాం. tan 30, tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ అంటే ఇది, ఎడ్జసెంట్ అంటే ఇది. సో ఏబి బై ఏడి రాసుకో. ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎక్స్, ఏడి వాల్యూ 8. చూడన్నా, ఏడి వాల్యూ 8, అదే రాశాను 8. సో tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 8. క్రాస్ మల్టిప్లికేషన్
√3x ఈజ్ ఈక్వల్ టు 8. √3x ఈజ్ ఈక్వల్ టు 8. నాకు x మాత్రమే కావాలి, గుణిస్తున్న √3 అటు వెళ్తే భాగిస్తుంది. 8/√3. వెరీ సింపుల్, పెద్ద కష్టమేంటి కాదు, చాలా సింపుల్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 8/√3 వచ్చింది. సో ఒక్కసారి చూడనా, ఇక్కడ ఎక్స్ వాల్యూ 8/√3 వచ్చింది. సో వై వాల్యూ మరి, సో నెక్స్ట్ అదే ట్రయాంగిల్ తీసుకున్నాను, సేమ్ యాంగిల్సే. ఇక్కడ ఏం తీసుకున్నాను? ట్యాన్లో తీసుకున్నాను ఆన్సర్, tan 30లో తీసుకున్నాను. ఇప్పుడు చూడనా, కాస్లో తీసుకున్నాను. cos 30 ఈజ్ ఈక్వల్ టు, మన ఫార్ములా ప్రకారం కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటనస్, అంటే AD/BD. AD వాల్యూ 8, BD వాల్యూ తెలియదు, y. సో cos 30 అంటే √3/2, 8/y, క్రాస్ మల్టిప్లికేషన్. √3y ఈజ్ ఈక్వల్ టు 2 8 16. y ఈజ్ ఈక్వల్ టు గుణిస్తున్నట్టు వెళ్తే భాగిస్తుంది, 16/√3. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. ట్రీ కలవాలంటే, మొత్తం ట్రీ కావాలంటే వీళ్ళిద్దరిని కలిపడమే. సో ఎక్స్ ప్లస్ వై కలిపాను, 8/√3, 16/√3 కలిపితే 24/√3 వచ్చింది. ఎక్కడితో నువ్వు ఆపివచ్చు, లేదా ఇంకా ముందుకు చేయొచ్చు. 24/√3 ఇంటూ √3/√3 అంటే యాక్చువల్గా 24/√3 ఇంటూ ఏ వాల్యూ గుణించినా సరే ఒకటి రావాలి. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతే ఒకటి వస్తుంది, లేదా √5 ఇంటూ √5 ఒకటి వస్తుంది. కానీ డినామినేట్లో √3 ఉంది కాబట్టి √3 తీసుకున్నాం. సో 24√3/√3 ఇంటూ √3 వాల్యూ ఎంతరా? 3. సో అట్ ఎనీ క్వశ్చన్ √3 ఇంటూ √3 అన్నా, √5 ఇంటూ √5 అన్నా, √7 ఇంటూ √7 అన్నా 7, √5 ఇంటూ √5 అన్నా 5. సో √3 ఇంటూ √3 అంటే 3, 3 8 తెగిపోతుంది. 8√3 మీటర్స్. ట్రీ యొక్క హైట్ ఎంత? 8√3 మీటర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇది ఒకసారి చూడండి అన్న, ఇక్కడ ఏం చేశాడంటే ఒక కాంట్రాక్ట్ అనేవాడు చిన్నపిల్లలు ఆడుకుంటున్న గ్రౌండ్లో 5 సంవత్సరాల లోపు వాళ్ళకి ఒక జారుడు బల్ల, 5 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఒక జారుడు బల్ల తయారు చేశాడు. ఈ క్వశ్చన్ అర్థం చెప్తున్నాను. 2 బల్లలు తయారు చేశాడు. అయితే వాడి బాధ ఏంటంటే నాన్న, వాడు తయారు చేసినోడు ఏం చేశాడు? ఫస్ట్ చిన్నపిల్లలది సపరేట్ చేసేద్దాం నాన్న, ఫస్ట్ చిన్నపిల్లలది కడదాం, తర్వాత పెద్దలది కడదాం, 5 సంవత్సరాల లోపల ఉన్న చూద్దాం. వాడు ఏం చేశాడంటే 1.5 మీటర్ల హైట్ ఉన్న జారుడు బల్లని తయారు చేశాడు. 1.5 మీటర్ల జారుడు బల్లని 30 డిగ్రీల యాంగిల్లో 1.5 మీటర్లు ఉన్న స్లైడ్. సో ఇప్పుడు జారుడు బల్ల ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇలాగే కదా ఉంటుంది జారుడు బల్ల. సో ఇది 1.5 మీటర్లు. సో ఇక్కడ ఆడు ఇంకేం చెప్పాడు? 30 డిగ్రీల యాంగిల్ చెప్పాడు, 30 డిగ్రీల యాంగిల్లో చేశాడు. అయితే ఈ లెంత్ను మనకి అడిగాడు నాన్న, ఇటు అడిగాడు, ఆ లెంత్ని అడిగాడు. సో ఆ స్లైడ్ యొక్క లెంత్ ఎంత, ఆ జారుతాం కదా ఇలాగా, ఆ జారిన దాని యొక్క లెంత్ ఎంత అని అడిగాడు. అది ఫస్ట్ క్వశ్చన్ రా, చూద్దాం. సో చిల్డ్రన్ స్లైడ్స్ ABC అని ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు, టాప్ అండ్ బాటమ్. AB అనే టాప్ బాటమ్ అన్నాడు, C అనేది ఫుట్ ఆఫ్ ద వాల్, ఇది గోడ, ఇది ఓకేనా, గోడ 1.5 మీటర్లు. ఓకేనా, ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు ఆ గోడ యొక్క హైట్ 1.5 మీటర్స్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ ఇచ్చాడు. మనకి AB యొక్క లెంత్ కావాలి. సింపుల్, వాడు ఇచ్చిన యాంగిల్స్ తీసుకోండి. ఈ యాంగిల్ మీకు ఎవరు చెప్పరు, పిక్చర్లోనే ఉంటుంది. యాంగిల్ C ఎంత అన్న? 90 డిగ్రీలు. ఓకే, అది ఇచ్చిన 30 డిగ్రీస్ తీసుకున్నాను. sin 30 ఈజ్ ఈక్వల్ టు, సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ ఏంటి? AC. హైపోటనస్ ఏంటి? AB. సో AC/AB. AC వాల్యూ 1.5, ఇదిగోనన్నా AC వాల్యూ 1.5/AB. సో sin 30 వాల్యూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1.5/AB. క్రాస్ మల్టిప్లికేషన్ 1.5 ఇంటూ 2 3, AB ఇంటూ 1 AB. సో AB వాల్యూ ఎంత వచ్చిందన్న? 3 మీటర్స్. సో చిన్నపిల్లల జారుడు బల్ల యొక్క లెంత్ ఎంత? ఆ స్లైడ్ యొక్క లెంత్ 3 మీటర్స్. బాగుంది, చిన్నపిల్లది కట్టేసాం. ఇప్పుడు పెద్దోళ్ళది కట్టాల. సో పెద్దోళ్ళ క్వశ్చన్లో చిన్న తేడా ఉంది, ఒకసారి గమనించండి అన్న. వాళ్ళు ఇక్కడ 1.5 మీటర్స్ అన్నాం కదా, మరి పెద్దోళ్ళది 3 మీటర్స్, అంటే అదొక్కటే మారుతుంది, ఇంకేం మారదు. ఓకే, పెద్దోళ్ళది. సో XY అనుకున్నాను, వాల్స్ని ABC తీసుకున్నాను, మరి కొత్తగా తీసుకున్నాను. సో Z అనేది దాని ఫుట్ అనుకున్నాను, 3 మీటర్స్. యాంగిల్ ఎంత అన్నా 60 డిగ్రీస్, ఇది ఒకటి మారుతుందిరా. ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది మీకు చిన్నపిల్లల దగ్గర, పెద్దోళ్ళ దగ్గర 60 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, ఇదిగోండి 60 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. 60 డిగ్రీ యాంగిల్తో కడదాం. sin 60 ఈజ్ ఈక్వల్ టు, సైన్కి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటనస్. ఓకే,
సైన్ 60. ఆపోజిట్ అంటే XZ, హైపోటెనస్ అంటే XY. సో XZ/XY. XZ వాల్యూ 3/XY. సైన్ 30 వాల్యూ √3/2 నాన్న. 3/XY రా. క్రాస్ మల్టిప్లికేషన్ √3XY ఈజ్ ఈక్వల్ టు 6. సో XY ఈజ్ ఈక్వల్ టు గుణిస్తున్న √3 అంటే భాగిస్తుంది 6/√3. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే √3 చేత మల్టిప్లై చేస్తున్నాను. సో 6√3/3. 3 2 చేత అయిపోతుంది. సో XY వాల్యూ ఎంత నాన్న 2√3. సో పెద్ద పిల్లల యొక్క ఆ జారుడు బల్ల యొక్క లెంత్ ఎంత నాన్న 2√3. ఓకేనా, అర్థమైందా? సింపుల్గా ఉంటుంది. జాగ్రత్తగా 1/1 నేర్చుకోవాలి. సో ఇప్పుడు క్లాస్ స్పీడ్గా వెళ్తుందన్న, ఎందుకంటే మొదట ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు చిన్న పాయింట్ని కూడా వదలకుండా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ చూసాక ఈ క్వశ్చన్లు చూడండి. కొత్తగా ఈ క్వశ్చన్ చూస్తే క్లాస్ స్పీడ్కి వెళ్ళిపోతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ జస్ట్ ఒక 5 క్వశ్చన్లు చెప్పడానికి 1 అవర్ చెప్పాను క్లాస్. ఎగ్జాంపుల్స్ అంత డీటెయిల్డ్గా చెప్పాం. ఆల్రెడీ ఇప్పుడు పావు గంట కూడా అవ్వలేదు, 3 క్వశ్చన్లు అయిపోయాయి.